మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ పెద్ద డైరెక్టర్ సార్ రామ్ గోపాల్ వర్మ. చాలా అంటే ఇండియా మారుమోగిపోయేలాగా సినిమాలు తీశాడు. అటువంటిది భయపడుతున్నాడు సార్ ఆయన. నాకు షూటింగ్లు ఉన్నాయి, 41A నోటీస్ ఇచ్చినట్టున్నారు, వెళ్ళడానికి భయపడుతున్నాడు సార్. రామ్ గోపాల్ వర్మ చాలా పెద్ద డైరెక్టరు అనే కంటే కూడా మంచి టెక్నీషియన్. శివ సినిమా హిట్ అయింది అప్పట్లో, ఫస్ట్ స్టార్టింగ్ సినిమా అయింది. అంటే మీరు సినిమా గురించి ప్రస్తావించారు కాబట్టి ఆ విషయం చెప్తున్నా. ఆ టైంలో మనకి కుముద్బెన్ జోషి గారు గవర్నర్, ఆమె శివ సినిమా హిట్ అయిన తర్వాత సినిమా చూసి ఆమె ఇతను చాలా ప్రమాదం సమాజానికి, ఇతని ఆలోచన విధానం, ఈ సైకిల్ చైన్లు, కుర్రోళ్ళ గ్రూపులు, రాజీ అనే వెర్షన్ని అప్పట్లో ఎప్పుడో విజయవాడలో అక్కడక్కడ గొడవలు జరిగే కాలేజీ గొడవలు, దాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చి యువతలో ఒక అంటే సినిమా సక్సెస్ అవుతాయి కానీ ఆ విధంగా సమాజంలో చిచ్చు పెట్టేటువంటి ఒక కార్యక్రమాలు తీసుకొచ్చేది ఇతను వల్ల డేంజర్ అని ఆనాడు చెప్పింది కుముద్బెన్ జోషి. గవర్నర్ అప్పుడే చెప్పింది ఆమె. ఎంత బాగా ఆలోచించారు ఆమె. అంటే తెలివైనోడే కాదనట్లా. కాకపోతే అతను ఎలా ఉంటుంది రాఘవ మనస్తత్వం, అతని సభ్యత నీలి చిత్రాల్లో చూస్తాడు, అతని సంస్కారం అంతానేమో మాఫియా చీకటి సందుల్లో చూస్తాడు, అతని విలువలు వావు వరుసలు లేకుండా ఉన్నటువంటి శృంగారంలో చూస్తాడు. కాబట్టి అతను ఒక తెలివైన మూర్ఖుడు అనే పదంతో ఉపయోగించాలి. చాలా సింపుల్ గా ఈజీగా చెప్పాలంటే ఒక తెలివైన మూర్ఖుడు. ఎందుకంటే నా సినిమాలు తీస్తాను, చూస్తే చూడండి, చూడపోండి, అతనికే నష్టం లేదు, పోతే నిర్మాత పోతాడు కదా అనేటువంటి ఒక మూర్ఖంగా నా నిజం ఏదో చెప్పాడు కదా అతను, నా ఇష్టం అన్నట్టు రామూయిజం. అదేం నిజం అంటే అతను కొన్ని అంటే నేను మాట్లాడిందే గొప్ప అనే టైంలో ఒక విలువలు సంస్కారాలు ఏమీ లేకుండా కూతురులను పక్కన పెట్టుకుని కూడా పూర్ణ వీడియోలు చూస్తాను అని చెప్పి బహిరంగంగా చెప్పినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాల్లో కొంచెం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కలవడం, సరే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఒక రూపంలో, ఒక వ్యూహం రూపంలోనో ఏదో సినిమా తీద్దామని చెప్పేసి పెట్టుబడులు పెట్టించుకున్నాం. చాలా కార్యక్రమం చేశాడు. సినిమాలు తీసుకుంటే తప్పులేదు. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ టైంలో ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఉద్దేశిస్తూ అనేక మంది ఆ క్యారెక్టర్లు పెట్టి సినిమాలు తీశారు కానీ ఎక్కడక్కడ వ్యక్తిత్వాన్ని కించపరచలేదు ఎక్కడ కూడా. రామ్ గోపాల్ వర్మ అలా కాదు. అతను కొన్ని సినిమాలు తీసి దాంట్లో చంద్రబాబు గారి క్యారెక్టర్ కావచ్చు, లోకేష్ గారి క్యారెక్టర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కావచ్చు, సేమ్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా కూడా ఒకే రకమైనటువంటిది వేసి వాళ్ళని కించపరిచేలాగా లేదా రౌడీలాగా అనేటువంటిది తీసుకొచ్చాడు. అదే సందర్భంలో సోషల్ మీడియాలో కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు ఏదైతే కొంచెం లేడీస్ డ్రెస్ వీళ్ళ ముగ్గురికి వేసి చేసి కొంచెం సోషల్ మీడియాలో అప్పట్లో ట్విట్టర్లో ఏదో షేర్లు చేశారో అది ఇతర షేర్ చేసి ఎవరు వీళ్ళ ముగ్గురు అనేటువంటిది అనే విధంగా మీకు పోస్ట్ కూడా పెట్టాడు. మీకు అది పెడతాను, ఇది లైవ్లో ఉన్నప్పుడు అది కూడా చూపించండి అక్కడ. సరే, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరైతే ఈ సోషల్ మీడియా సైకిల్ ఉన్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతుంది ప్రభుత్వం. ఎందుకంటే దుర్గాప్రసాద్ గారు ఖచ్చితంగా సోషల్ మీడియా కావచ్చు, ఏ మీడియా కావచ్చు, విమర్శలు చేయడం ఎవరో కాదన్నారు. కానీ ఆ విమర్శ సద్విమర్శగా ఉండాలి కానీ వ్యక్తిగత విమర్శలు, ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని, గృహిణుల్ని అందరినీ కించపరిచేలా మాట్లాడడం, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం, ఇటువంటిదన్నీ చేసి ఇదే చెల్లిపోతుంది, మళ్ళీ మేము 30 సంవత్సరాలు మేమే ఉంటాం అధికారంలో ఉన్నట్టుగా రెచ్చిపోయి చేశారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి చట్టపరంగా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గతంలాగా వెళ్ళి గోడ దూకి తెల్లవారుజామున అర్ధరాత్రి అరెస్టులు చేయమని అన్నట్లా నోటీసులు ఇస్తున్నారు, కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కోర్టు అవసరమైతే పోలీసు ఎంక్వైరీకి అన్ని రకాలు జరుగుతుంది. ఈ రోజున రామ్ గోపాల్ వర్మ మీద కూడా ఆ విధమైన కేసులు పడ్డాయి. అతను ఏమంటాడు, నన్ను అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వండి అని చెప్పి ముందే కోర్టుకు వెళ్ళాడు. కోర్టు మొట్టికాలేసింది. అరెస్ట్ చేయకుండా మేము పోలీసులను ఆదేశించలేం, అరెస్ట్ అవుతే మాత్రం బెయిల్ పెట్టుకోండి అనేటువంటి వ్యాఖ్యలు చేసింది కోర్టు. వాళ్ళకి కూడా లిమిట్స్ ఉంటాయి, చట్ట ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్ప వాళ్ళ మీద సొంతంగా ఏం నిర్ణయాలు తీసుకోలేరు కదా. ఈ రోజున ఏమంటాడు, ఇతను నన్ను అరెస్ట్ చేస్తే నన్ను 3rd డిగ్రీ ప్రయోగిస్తారు నా మీద అంటారు. అంటే వీళ్ళకి అనుభవాలు ఉన్నాయి కదండి, గతంలో వాళ్ళు అలా చేశారు కదా. రఘురామకృష్ణరాజు లాంటి వారిని, ఎంపీలను కూడా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ వారిని అరెస్టులు చేయడం, వాళ్ళని దారుణంగా శారీరకంగా హింసించడం, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పోలీసు వారితోటి హింసించేలా చేయడం, ఇవన్నీ చేశారు. కాబట్టి అలా నన్ను కూడా చేస్తారేమో అనేటువంటి భావంతో భయపడిపోయి
మామూలుగా ఏమంటాడో నేనే పెద్ద ధైర్యవంతుణ్ణి, ముంబై మాఫియాని ఎదిరించాను అన్నట్టుగా పెద్ద బిల్డప్లు ఇస్తా మాట్లాడతాడు. ఏదో సామి చెప్పినట్టు మీ అందరికీ భయం అయితే నా చుట్టూ పడుకోమని అంటే ఎవడో. అసలు భయం ఎవరికంటే మధ్యలో ఉన్నవాడికే. మీ అందరికీ ఎవరికైనా భయం అయితే నా చుట్టూ పడుకోమన్నాడంట. అటువంటి వాడు రాఘగోపాల్ వర్మ. మరి అంత మాఫియాని ఎదిరించినోడు, నా ఇష్టం అన్నవాడు నిజంగా తప్పు చేయకపోతే చట్టపరంగా ఎదుర్కోవాలి ధైర్యంగాను. పారిపోవడం ఎందుకు? నా సినిమా షూటింగ్లు ఉన్నాయి, లేకపోతే నా కడుపు నొప్పి వస్తుంది, ఎన్ని కారణాలు ఏం కదా. ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా చట్టానికి అక్కడికి వెళ్ళవలసిందే, శిక్ష అనుభవించవలసిందే. ఖచ్చితంగా మీరు రాసుకోండి దుర్గాప్రసాద్ గారు, రాఘగోపాల్ వర్మ కటకటాలు లెక్క పెట్టవలసిందే. ఎందుకంటే అతనికి కానీ సరైన శిక్ష పడకపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా అదే పని చేస్తారుగా. ఏముంది, నోటీసులు ఇచ్చి వదిలేస్తారు, అంతకంటే మనల్ని ఏం చేస్తారు? అది రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. యువత రెచ్చిపోయి మనకి వీళ్ళు ఎన్ని మాట్లాడినా మనం ఏం చేయరు అనేటువంటి భావం. కానీ ఖచ్చితంగా ఒక సందేశం ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు రెచ్చిపోయి ఎన్ని రకాలుగా మాట్లాడాడు, ఎన్ని రకాలుగా చేశాడు, నేనేమీ చేయలేదు, వ్యక్తిత్వం కంచపరిచేలాగా ఏం పోస్టులు పెట్టలేదు అంటున్నాడు రాఘగోపాల్ వర్మ. నేను మీకు షేర్ చేస్తాను, లైవ్లో చూపించండి. మరి ఇది ఎంతవరకు సమంజసం? లక్ష్మీస్ ఎన్టీఆర్ దాంట్లో నేను చూశానండి, ఒక వ్యక్తి ఇలాగా తింటుంటాడు అనమాట, అంటే జంతుకులు అన్ని తింటుంటాడు. తర్వాత వడ్డిస్తూ ఒక తండ్రి, అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఉన్నారన్నమాట, అతను లోకేష్ లాగా ఉన్నారు, పప్పు వడ్డిస్తాడు అన్నమాట ముందు. అతనే కదా చంద్రబాబు లోకేష్ గారిని కాకుండా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రెడ్ టవల్ వేసుకుంటాం, ఆ గడ్డం పెంచుకోవడం, అతని హావభావాలు, అంటే పేరు డైరెక్ట్గా పేరు పెట్టకపోయినా ఆ విధంగా చూసిన వ్యక్తికి ఆ వ్యక్తి క్యారెక్టర్ ఎవరు తెలిసేలాగా చేసే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ పెట్టుబడి, మళ్ళీ ఎన్నికల్లో మనం వస్తామని ఒక నమ్మకం, ఏదో గుడ్డి నమ్మకాలు ఉంటాయి కదా. ఆ విధంగా ఇతను తనకున్నటువంటి ఈ సినిమా రంగానికి సంబంధించిన అనుభవాన్ని ఈ విధంగా తీసుకుని అదే సందర్భంలో ఇంకా ట్విట్టర్లో పోస్టులు పెడతాం, కామెంట్స్ చేయడం, రకరకాల కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదులే, అదే ఈ చేసిన కార్యక్రమాలు వెళ్ళనే కదండి. సోషల్ మీడియా సైకిల్ అందరూ కూడా చేసిన పని అదే. ఈవెన్ టాప్ టు బాటం జగన్మోహన్ రెడ్డి కానించి కింద చివరి కార్యకర్త వరకు కూడా మళ్ళీ మనదే గవర్నమెంట్, అది ఆయనే ఉద్దేశంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అప్పులు చేస్తున్నాను, ఇలా అకౌంట్లో వేసేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ నన్ను ఎన్నుకుంటారు, మనదే గవర్నమెంట్. నేను అనుకుంటాను 151 వచ్చినాయండి, 51 పోయినా 100 వస్తాయి. అదే ధీమాతో ఉన్నారో. వాళ్ళకి ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా అటువంటి రిపోర్ట్లు ఇచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా భజన బృందం ఉంటది కదా, అబ్బాయి ఏమీ లేదు మనదే గవర్నమెంట్ అని చెప్పి ఉంటారు కదా, అయ్యే నమ్ముతారు. వీళ్ళు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. దాన్ని బట్టి నమ్మారు. నమ్మిన తర్వాత ఏమైందో ప్రజలు 151 నుంచి మధ్యలో 5 ఎత్తిపోయారు, 11 ఇచ్చారు. నేను అంటుంది ఈ రోజున అధికారంలో ఉండటం లేకపోవడం అని కాకుండా దుర్గాప్రసాద్ గారు, మనం గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే వారి కుటుంబీకులను కానీ ఎక్కడా కూడా అసభ్యంగా మాట్లాడిన దాఖలాలు కానీ భాషలో కానీ ఎక్కడా లేవు. ఎందుకు లేవంటే మనకు సభ్యత తెలుసు, సంస్కారం తెలుసు, మన నాయకుడు ఏ విధంగా ఉంటాడో మనకు తెలుసు. ఒకవేళ తప్పు చేస్తే నాయకులు శిక్షాలి. ఈ రోజున మాకు జనసేన పార్టీకి ఒక రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి, కొన్ని కండిషన్స్ పెట్టారు. సోషల్ మీడియాలో ఎలా ఉండాలి, ఇటువంటి పోస్టులు పెట్టాలి, ఇటువంటి పోస్టులు పెట్టకూడదు, పెడితే మన భేదం లేకుండా అందరి మీద శిక్షలు ఉంటాయి అనేటువంటిది ఒక ఇన్స్ట్రక్షన్స్ తోటి ఒక లెటర్లు ఇచ్చేశారు, సూచనలు సలహాలు చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు గారు అన్నారు, తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్ష పడవలసిందే, పార్టీలతో సంబంధం లేదు, ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నారు. మరి ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గంటలా సమర్థించుకుంటున్నాడు. ఏమని? సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే వాళ్ళు అనేది సమర్థించి కూడా కాకపోవడం కదా. ఇంకో మాట మరి ఏమంటున్నాడు, అవసరమైతే నా పేరు మీద పోస్ట్ చేయండి, నేను చూసుకుంటాను, ఆ కేసుని భరాయింతాను అంటాడు. సిగ్గుండాలిగా. రాజకీయాల్లో విలువలు ఉన్నాయి కదండి. వాళ్ళు చేసింది ఎంత తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి నాయకుడు. నువ్వు ఇటువంటి ఏదన్నా ఉంటే ఆ చంద్రబాబు గారిని విమర్శించు, లోకేష్ని విమర్శించు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించు, అంతేగాని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు అనేటువంటి చెప్పాలి. చెప్పకపోతే అతను కూడా దారి తెప్పాడు గతంలో. అసెంబ్లీ సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి మాట్లాడాడు, బహిరంగ సభల్లోనేమో చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడాడు. ఇంకా అతనే దారి తప్పినప్పుడు అతనికి ఉన్నటువంటి అనుచరులు ఎలా ఉంటారు, వాళ్ళు తగ్గట్టుగానే ఉంటారు. నేను అంటుంది ఏదేమైనా ఇప్పుడు రాఘగోపాల్ కావచ్చు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆయనే కాదు చాలా మంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా చట్టానికి లోబడి శిక్షలు పడతాయి, కొంచెం టైం వెనక ముందు జరుగుద్ది అంతే. రాఘగోపాల్ వర్మ ధైర్యంగా పోలీసులకి దగ్గరికి వచ్చి తన సంజాయిషి ఇవ్వాలని కోసంపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.